ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు పొదుపు చర్యలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాహనంగా గుర్రాన్ని వాడుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. జార్ఖండ్లోని గఢ్వా జిల్లా తదితర గ్రామంలోని అప్గ్రేడెడ్ గవర్నమెంట్ హై స్కూల్లో మున్నా ప్రసాద్ గుప్తా అసిస్టెంట్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ప్రభుత్వం జనాభా లెక్కల బాధ్యతలను అప్పగించగా గ్రామాలు తిరగడానికి మోటార్ బైక్ను కాకుండా ఏకంగా ఒక గుర్రాన్ని ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవలే కాలంలో పెట్రోల్ పంపుల వద్ద కిలోమీటర్ల మేర ఉంటున్న పొడవైన క్యూలు, ఇంధన సంక్షోభం, పెరుగుతున్న ధరల కారణంగా ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు మున్నా ప్రసాద్ పేర్కొన్నారు. लोगों को मैंने सुझाव दिया कि परिवहन में सरकारी बस का इस्तेमाल कीजिए. గుర్రంపై ప్రయాణిస్తూ గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ఎలాంటి అంతరాయం లేకుండా ఆయన జనాభా లెక్కల విధులను సజావుగా పూర్తి చేస్తున్నారు. మున్నా ప్రసాద్ గుప్తా ఇలా గుర్రంపై వెళ్తూ విధులను నిర్వహించడం స్థానిక ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇంధన కొరత వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సాకులు చెప్పకుండా తన వృత్తి పట్ల అంకిత భావంతో ఆయన చేసిన ఈ ప్రయత్నం ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోంది. అలాగే మున్నా ప్రసాద్ నిర్ణయానికి అధికారులు సైతం కొనియాడుతున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశ టీవీ.